విశాఖ నగరం చాలా ప్రశాంతమైన నగరం. ఈ నగరం ఇలాగే ప్రశాంతంగా ఉండాలని, ఇక ముందు కూడా కొనసాగాలని అనేక సందర్భాల్లో ప్రజలు వారి యొక్క ఆకాంక్షలు వెలుబుచ్చారు. కానీ ఇటీవల కాలంలో పోలీసు వ్యవస్థలో చోటు చేసుకుంటున్న బలహీనతలు, వారి యొక్క పనితీరు, విశాఖ నగరం లాంటి నగరంలో కూడా అసాంఘిక శక్తులు అశాంతిని రేపొందించడానికి కలిగించడానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి. మీ పనితీరులో మా రాజకీయ జోక్యం అనేది ఉండదు. పూర్తి స్వేచ్ఛతో విశాఖపట్నం నగరంలో శాంతియుతమైన వాతావరణాన్ని, ప్రశాంతతను విశాఖపట్నానికి కాపాడమని నేను వారిని సవినయంగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రాబ్లం లేకపోతే అసలు పోలీసు ఎంపీ గారు అంటారు పోలీసు బాగుంటే ప్రాబ్లం ఉండదని. ప్రపంచంలో పోలీసు వల్ల ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిన ఉదంతం నాకు ఎక్కడా తెలియదు, మాకు ఎక్కడ తెలుసు, మరి నాకు చెప్పాలా. ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అందరూ పూనుకోవాలా, ప్రజలతో సహా ముఖ్యంగా నాయకులు పూనుకోవాలా. వారు ఒక మంచి మాట చెప్పారు, అసలు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఏముండదని. అసలు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళ పైన వాళ్ళు చేసుకుపోతున్నారు, ప్రాబ్లం ఉండదు.